నమస్కారం మిత్రులారా. ప్రపంచంలోనే రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరుగాంచిన బ్రిటిష్ పాలకులకి నిద్ర లేకుండా చేసిన ఒకే ఒక్క తెలుగు తేజం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆయన చేసిన పోరాటం, వేసిన వ్యూహాలు ఈనాటికి చారిత్రక అద్భుతాలే. ఈరోజు మనం ఆయన జీవితంలో అత్యంత సాహసోపేతమైన 1923లో జరిగిన అన్నవరం పోలీస్ స్టేషన్ దాడి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 1922 మన్యం ప్రాంతంలో బ్రిటిష్ అటవీ అధికారుల ఆకృత్యాలు మితిమీరిపోయాయి. గిరిజనులను బానిసలుగా చూస్తూ పోడు వ్యవసాయాన్ని నిషేధించారు. ఈ అన్యాయాన్ని ఎదిరించేందుకు అల్లూరి సీతారామరాజు రంప పితూరి లేదా రంప తిరుగుబాటును ప్రారంభించారు. అడవి బిడ్డలను ఏకం చేసి ఒక సైన్యాన్ని తయారు చేశారు. కానీ వారి దగ్గర ఉన్నవి కేవలం విల్లంబులు మాత్రమే. ఆధునిక ఆయుధాలున్న బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కోవాలంటే వారి ఆయుధాలనే లాక్కోవడం ఒక్కటే మార్గం అని రాజుగారు నిర్ణయించుకున్నారు. దానికి అల్లూరి సీతారామరాజు ఎంచుకున్న వ్యూహమే బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై దాడులు చేయడం. ఆగస్టు 1922లోనే చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపై వరుసగా దాడులు చేసి తుపాకులు, మందుగుండు సామాగ్రిని భారీగా స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజు పేరు వింటేనే బ్రిటిష్ పోలీసుల వెన్నుల్లో వణుకు పుట్టేలా చేశారు. ఆయన ఏ స్టేషన్పై దాడికి వెళ్ళినా ముందే అక్కడికి కబురు పంపి మరీ సవాలు చేసి దాడి చేసేవారు. తీసుకున్న ఆయుధాల వివరాలను స్టేషన్ రికార్డుల్లో రాసి దానికి రసీదు కింద తన సంతకం చేసేవారు. ఈ తెగింపు బ్రిటిష్ ప్రభుత్వానికి పెద్ద అవమానంగా మారింది. ఇక ఏప్రిల్ 18, 1923 అప్పటికే అల్లూరిని పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం మద్రాసు నుండి ప్రత్యేక బలగాలను రప్పించింది. పోలీసుల పహారా పెరిగింది. అయినా సరే ఏ మాత్రం వెనక్కి తగ్గని అల్లూరి సీతారామరాజు తన ముఖ్య అనుచరులైన మల్లుదొర, గంటం దొరలతో కలిసి అన్నవరం పోలీస్ స్టేషన్పై మెరుపు దాడి చేశారు. అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ దాడితో పోలీసులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. స్టేషన్ను తమ ఆధీనంలోకి తీసుకున్న అల్లూరి సైన్యం లోపల ఉన్న తుపాకులు, వేలాది బుల్లెట్లను స్వాధీనం చేసుకుంది. ఈ దాడిలో ఎవరి ప్రాణాలు తీయలేదు. కేవలం ఆయుధాల కోసమే ఈ అటాక్ జరిగింది. ఈ సంఘటనతో మన్యంలో అల్లూరి పట్టు మరింత బిగుసుకుంది. బ్రిటిష్ కమాండర్లకు సైతం ఆయన గెరిల్లా వార్ఫేర్ టెక్నిక్స్ చూసి మైండ్ బ్లాంక్ అయిపోయింది. అన్నవరం పోలీస్ స్టేషన్పై జరిగిన దాడి కేవలం ఒక ఆయుధాల దోపిడీ కాదు, అది అణచివేతకు గురవుతున్న అడవి బిడ్డల ఆత్మగౌరవ ప్రతీక. పరాయి పాలకుల గుండెల్లో స్వతంత్ర కాంక్షను గుణపంలా దించిన సంఘటన. కేవలం 27 వయసులోనే దేశం కోసం నవ్వుతూ ప్రాణాలు అర్పించిన ఆ మన్యం వీరుడి సాహసం భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన చరిత్ర కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్, వందే మాతరం.